ఇప్పుడు బాబు గారు వచ్చారు కదా, ఇంకా చూసుకుంటారండి. మనకి పోలవరం, అమరావతి ఇవన్నీ అభివృద్ధిలోకి వచ్చేసినాయి అనుకోండి, ఇంకా మనకు డోకా లేదండి. అలాగే ఆయన అంటున్నారు కదా, మరో సింగపూర్ చేస్తాను అంటున్నారు కదా బాబు గారు. అవకాశం ఇద్దామండి, అందరికీ ఇవ్వాలి కదా అవకాశం. ఇప్పుడు జగన్మోహన్ బాబు గారు ఏదో చేస్తారని చేసి ఆయనకి ఇచ్చే అవకాశం. ఆయన చేశారు, ఈ పథకాలు అన్నీ బాగా ఇచ్చారండి. ఆయన గారు కూడా ఇవ్వలేదని ఏం కాదు, కానీ కరెంట్ బిల్లులు ఎక్కువ రావడం, అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం, అవన్నీ కొన్ని ఇప్పుడు సామాన్య మానవులండి మేము వచ్చేదాంట్లో ఏదో కొద్దిగా అలా పెట్టుకుంటే వాళ్ళం, దానికి కొంచెం ఇబ్బంది తప్ప వేరే అమరావతి కనుక 3 ఏళ్ళు పూర్తి చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది. 3 ఏళ్ళ పూర్తి చేస్తా అన్నారా? చేస్తారండి, బాబుగా చెప్పారంటే చేస్తారు, అభివృద్ధి చేస్తారంటున్నారు. కానీ మొన్న ఈ మునిగిపోవడం, అదే మన వాటర్ వచ్చి మునిగిపోవడం అది రాంగ్ అయిపోయిందండి. మరి చేస్తారు, కానీ అప్పుడు కూడానండి చాలామందికి చాలా రకాలుగా అప్పుడు చేశారండి. కూరగాయల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి అన్నీ అందరికీ ఇచ్చి చాలా బాగా ఆదుకున్నారండి ఆ టైంలో. ఆ వరదల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోలేదు? లేదండి, అవన్నీ ఒట్టి మాట్లాడండి, తప్పు అనకూడదండి. ఆ వయసుకి ఆయన చేశారంటే చాలా ఎక్కువ. ఆ వయసుకి ఇప్పుడు చిన్న వయసు కూడా చేశారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చూసుకోండి, 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉంటుంది. ఆయన వయసుకి ఈయన వయసుకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తేడా ఉంటుంది. మన బాబు గారు పాపం ఆ వయసులో కూడా అలా కూర్చొని అందరికీ జనాలకి వచ్చారంటే అది చాలా గ్రేట్ అండి. అది మెచ్చుకోవాలి, వయసుని బట్టి కూడా ఉంటుందండి. అది తను స్వయంగా వాటర్లోకి వచ్చి దిగి వచ్చారండి, ఇంటింటికి వచ్చారు, అప్పుడు పడవల్లో వచ్చారు, అంతా వచ్చి చేశారు. ఆ పడవలు వెళ్ళలేని అవకాశంలో కూడా దిగి మన బాబు గారు తిరిగి అందరికీ ఇవ్వండి, అందరికీ చెయ్యండి అని మనుషులు వెనకాల పురమాయిస్తూనే ఉన్నారండి. చాలా వరకు బాగా చేశారండి. చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మొన్న స్థానిక ఎన్నికల్లో గెలిచిన జడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళతో నిన్న క్యాడర్తో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిందని చెప్పడం చూద్దామండి, అది కూడా చూద్దాం ఎంతవరకు అని. ఇప్పుడు బాబు గారు చేస్తారు అంటున్నారు, ఆయన చేయనియండి, ఆ తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. అది ఈసారి మనమే ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, మంచి రోజులు రాబోతున్నాయి. మంచిదే కదా, వస్తే మంచిదే కదా, చూద్దాం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారం చూద్దామండి. ఎవరు వాళ్ళ నమ్మకాలను బట్టి ఉంటాయి, వాళ్ళకి జరిగింది మంచితనం జరిగిన బట్టి ఉంటాయి. నాకు ఇది జరిగింది బాబు వల్ల అనుకుంటే వాళ్ళకి ఇష్టపడి చేస్తారు ఏదైనా. కూటమి ప్రభుత్వం 10 నెలల కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? 5 ఏళ్ళ వైసీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? 5 ఏళ్ళు 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎలమంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ప్రజల నెత్తి మీద ఎక్కడ లేని ట్యాక్సులు, ఎక్కడ లేని ఇబ్బందులన్నీ కలిగించి డెవలప్మెంట్ లేకుండా చేసి ప్రజలకి రోజు రోజుకి దిగజార్చేసి వ్యాపారాలు లేక ఏమీ లేక ప్రజలు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడే కదా, రాష్ట్రం పాడైపోయిన రాష్ట్రం బాగు చేయాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ 2 సంవత్సరాల్లో ఆయన డెవలప్ చేసి చూపించి ముందుకెళ్తారు. దాని ద్వారా సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి, మళ్ళీ వీళ్ళే ఉంటారు, మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రి అవుతారు, ఆయనే ప్రధానమంత్రి అవుతారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో క్యాడర్తో భేటీ అయ్యి జగన్ 2.0 ఈసారి భిన్నంగా ఉంటుంది, తర్వాత ప్రభుత్వం మాదిరిగా ఉంటుందో, ఈసారి మనకి అధికారంలో వస్తాం. జగన్ ఆల్రెడీ 2.0 చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు నిన్న పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగింది, దాన్ని కూడా రాజకీయ కోణం చేసి దాని ద్వారా బురద జల్లి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుదామని చూశాడు. అదే 2.0 అంటే 2.0 అంటే వేరేదేం కాదు. ఇలాంటి మత ఘర్షణలు మామూలుగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య ఘర్షణలు క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందామని దానికి ఒక పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్నే 2.0 అంటారు. అలాంటివి ఈ ప్రభుత్వంలో చెల్లవు, అమలు కావు. లోకేష్ గారు స్పందించారు. లోకేష్ గారు డ్రామాలు చేస్తున్నారు, కులమత భేదాలను రచ్చగొడుతున్నారంటూ కూడా లోకేష్ గారు చెప్తున్న మాట మీరేమంటారు? ఏమండి, ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ మద్యం కొన్నారు, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ బుల్లెట్కి లైట్ ఊడిపోయింది, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అంతా క్లియర్గా సీసీటీవీలు అన్నీ చూపించారు కదా. అదే లేకపోతే ఇది ఒక హత్య కింద క్రియేట్ చేసేవాళ్ళు. ఎవరు చేసినా ఏది చేసినా ప్రజల కోసమే కదా చేసేది. ఆ పాలనలో ఉన్నప్పుడు అది కొంతమందికి నచ్చిద్ది, నచ్చకపోవచ్చు అంతే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చిన మాత్రం ఏమైద్ది? ఆయన చేసినవే వాళ్ళు చేస్తున్నారు, అంతకు మించి ఏముంది? అది తేడా. వాళ్ళు మాటకు ముందు కులాల నుంచి ఈ కులాల్లో ఎవడన్నా పుట్టాలా అనుకుంటున్నాడు, మరి వాళ్ళని ఏం చూస్తారు? మరి అలాగే ఉంటుంది.
మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి? ఆయనే రావాలి నాకు తెలిసి. వీళ్ళందరూ ఏం చేసినా ఏం చేసినా ఆ దేవుడికే తెలుసు. అది అంటే ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు గారికి గెలిచారు కదా? నాకైతే ఇష్టం లేదు గెలవటం, అంతే. చంద్రబాబు గెలవటం నాకైతే ఇష్టం లేదు. మాటకు ముందు మాలోళ్ళు మాదిగోళ్ళు అని చెప్పి ఆ పదం ఎందుకు? అలా అవసరం లేదు కదా. చూడాల్సినప్పుడు అందరినీ చూడాలి. ఇప్పుడు చూసే వాళ్ళని మాలోళ్ళని మాదిగోళ్ళని చూడకుండా చేస్తాడా? చేయలేడు కదా. అలాగే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం ఏంటి? ముగ్గురు ఉన్నారు కదా, మన పిఎం కూడా జాయిన్ అయ్యారు కదా. అది అందరికీ తెలుసు, అందరూ అనుకునే విషయమే. అది ఆ దేవుడికి తెలియాలి ఇంకా, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు బాగా అప్పులు చేసి పథకాలు కానీ ఏదన్నా కానీ బాగా అప్పులు చేశారు ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటూ చంద్రబాబు గారు అంటున్నారు. నిజమేనంటారా? అప్పులు చేయడం నిజమే, పేదలకు ఇవ్వడం నిజమే. ఇప్పుడు తప్పు కదా, ఆయన జరగదు కాదు. అప్పులు చేశాడు, పేదలకు ఇచ్చాడు. పేదలకు మట్టుగా ఇవ్వలేదు అంటలే లేదు, ప్రతి ఒక్కరికి కూడా పేద రోద అందరికీ ఇచ్చాడు. అప్పు చేయకుండా మరి ఎక్కడ రాష్ట్రం ఆదాయం లేదు, ఆదాయం లేనాడు వాగ్దానం చేశారు. మరి ఈయన అప్పు చేయకుండా ఇస్తాడా? ఈయన మొన్నట ఆయన 250 పెంచుకొని వెళ్తే ఈయన టపక్కన 1000 రూపాయలు పెంచాడు. రేపు పెద్దలందరూ మళ్ళీ తిరుగుబాటు అయిపోతారు. టపక్కన మొన్న 7000 రూపాయలు ఇచ్చాడు. ఊళ్ళైనా అప్పులు చేయవలసింది. అయితే ఇద్దరు వంతులు ఆడిపోయి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తారు. ప్రజలు సోమర్తనం చేస్తారు. పథకాలు అనేది వేస్ట్, శ్రీలంకలో జీరో అయిపోద్ది. అంతకుముందు జగన్ ఇచ్చినప్పుడు తీసుకున్నారు, మరి ఇప్పుడు చంద్రబాబు ఇవ్వడంటే అంటే ఇవ్వకపోతే కనుక విమర్శిస్తారుగా, తిడతారుగా. తిడతారు, మళ్ళీ ఈ పరిస్థితి వస్తుంది. ఆయన దగ్గరలోని జగన్ మళ్ళీ అటెండ్ ఇటు వేస్తాడు. ఆయన ఊరుకోడు, ఎక్స్ట్రా పథకాలు పెడతాడు. ఇవ్వలేదు అనుకో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడని ఏసీ లేదు. చంద్రబాబు నాయుడు 4000 పెన్షను, 1500 ఆడవాళ్ళకి అమ్మఒడి అందరూ ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు, మొత్తం ఇవన్నీ వేస్తానంటేనే పెదలకి రాష్ట్రం ఏటి అవుతుంది, రాష్ట్రం ఏటి వెళ్తుంది వాళ్ళకి అనవసరం. ఓళ్ళు ఏటి చేస్తారు, ఓళ్ళు ఏటి ఇస్తారు, నువ్వేటి ఇస్తామని చూస్తూ ఉంటారు. అదే వాస్తవం. జగన్ గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ మేము అంతగా అప్పులు చేయాల, చేసిన అప్పులు కూడా పరిమితులు లోబడే, అలాగే మేము జనాలు పంచామని అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారంటే అప్పులు చేసి దోచేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ఏది నమ్మాలంటావు, ఏది వాస్తవం అంటావు? అప్పులు చేసడం ఖాయమే. ఇప్పుడు దోసేసుకున్నారంటే ఎంతవరకు వాస్తవం అనేది అది వాళ్ళు ఎన్ని లక్షలు అప్పులు చేశారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, అది వాళ్ళు ఎన్ని లక్షలు చేశారు, ప్రజలకు ఎన్ని లక్షలు ఇచ్చారు, ఇవ్వడం అయితే వాస్తవం. వాళ్ళు ఎంత అమ్మఒడి అనుకో, కాపు నేస్తం అనుకో, వైఎస్ఆర్ ఆసరా అనుకో, రైతు భరోసా అనుకో అన్నీ ఇచ్చారు. అది బట్టుగా ఆయన చేసింది చేశాడు. రాజశేఖర రెడ్డి చేశాడు, జగన్ వచ్చి చేశాడు. జగన్ ఏడు చేశాడని మరి అప్పులు చేశాడు. రాజధాని కట్టలేదు, పోలవరం కట్టలేదు. ఆయన రోడ్లు, రాజధాని పోలవరం మీద ఉంటే లక్ష్యం ఆయనే, అది ఆయన కొట్టలేకపోదు. పూర్తిగా వ్యతిరేకం అయిపోయాడు ప్రజలకి. ఎందుకు వ్యతిరేకము? ఆయన 60 మందితో ఉన్నాడు, అప్పుడు కడతాను అన్నాడు. 3 రాజధానులు కడతాను, 5 రాజధానులు కట్టినా ఆయన నిలిగిపోయింది. అలా కడుతుంటే సరిపోయింది. అక్కడే కడతానులేండి, ప్రజలకు ఎప్పుడు విరోధం అవ్వకూడదు. అక్కడే కడతానంటే కడతాను సరిపోయింది. కట్టట్లేదుగా పూర్తి. నేను ఎక్కడ కడతాను అక్కడ కడతానంటే మొత్తం అడ్డం అయిపోయాడు అన్నమాట పెద్దలకు కూడా. మంచిగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు